హలో ఎవ్రీవన్. నేను మీ పుష్ప. ఈరోజు మన పుష్ప కిచెన్‌లో స్పెషల్ టమాటా బజ్జీ. మా అమ్మ చేసే వాటిల్లో ఇది నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ అని చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా ఒక పాన్ తీసుకొని బాగా హీట్ చేసి ఆయిల్ వేసి తిరగబాతకి జీలకర్ర, ఆవాలు వేసి మీకు స్పైసీ లెవెల్స్ తగ్గట్టుగా పచ్చిమిర్చి వేయండి కట్ చేసుకొని. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా కట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసి బాగా కలపండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీకెప్పుడైనా టైం లేనప్పుడు, త్వరగా చేయాలి ఏదైనా కుకింగ్ అన్నప్పుడు ఈ ఐటెమ్ ఎంచుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే చిన్న చిన్న టమోటాస్ తీసుకొని బాగా రెడ్‌గా ఉన్నవి తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. సో, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమోటాస్‌ని దాంట్లో యాడ్ చేసి బాగా కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఆనియన్స్‌తో మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కానీ మా సైడ్ ఇలా చేస్తాము. అండ్ నాకిది చాలా ఫేవరెట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. టమాటాస్ కూడా బాగా ఉడికాయి కదా! చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ. మా అమ్మ ఆల్రెడీ వెల్లుల్లి, ఎండుమిర్చి, కొబ్బరి వేసి ఒక పొడి చేసింది. సో, నేను అదే యాడ్ చేస్తున్నానిక్కడ. మీరు కావాలంటే సెపరేట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు రుచికి తగ్గట్టుగా. అంతే అండి. చాలా ఈజీ అనిపిస్తుంది గదా! మీరు గూడా ట్రై చేయండి. అలాగే సాల్ట్ చూసుకోండి మీకెంత సరిపోతుందో. లాస్ట్‌లో సరిపోకుంటే యాడ్ కూడా చేసుకోండి. లైట్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన కర్రీ రెడీ. చూసారు గదా! ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టమాటా బజ్జీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.